కేరళకు చెందిన 30 ఏళ్ల మహిళ అనే రేష్మ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఎవరికి అనుమానం రాకుండా అందరితోనూ షెడ్యూల్ చేసుకుని మరీ ఫోన్లు మాట్లాడేది. 2 ఏళ్ల బిడ్డకు తల్లైన రేష్మ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సైట్లలో యువకులను సంప్రదించేది. అందరికీ ఒకే కథనే చెప్పేది. తాను దత్తత తీసుకున్న కుమార్తెనని, తన పెంపుడు తల్లి తన వివాహాన్ని వ్యతిరేకిస్తోందని, వేధింపులకు గురి చేస్తుందంటూ వారికి చెప్పేది. ఆమె భావోద్వేగ కథకు ఫ్లాట్ అయిన యువకులు ఆమెను వివాహం చేసుకుని వివాహ ఖర్చులన్నీ భరించేవారు. పెళ్ళయ్యాక కొన్ని రోజుల తర్వాత రకరకాల కారణాలు చెబుతూ అక్కడి నుంచి తప్పించుకునేది. ఇక రేష్మ మొదటి వివాహం 2014లో ఎర్నాకులానికి చెందిన ఓ స్థానికుడితో జరిగింది. ఇది 2017 వరకు కొనసాగింది. ఆ తర్వాత ఆమె ఈ మోసాలకు దిగింది. 2022 నాటికి రేష్మ మరో 4 పెళ్లిళ్లు చేసుకుంది. ఇక తిరువనంతపురం అంగమాలి తొడుపుల వాలకం నుండి వచ్చిన వ్యక్తులను వివాహం చేసుకుంది. కొల్లం స్థానికుడిని వివాహం చేసుకుని అతనితో ఆమె చాలా కాలం జీవించింది. ఫలితంగా ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే అత్తమామల నుండి చాలా రకాల సందేహాలు రావడంతో అక్కడి నుంచి కూడా తప్పించుకుంది. ఇక తిరువనంతపురం శివార్లకు చెందిన ఒక పంచాయతీ సభ్యుడితో పెళ్లి ఫిక్స్ చేసుకుంది రేష్మ. అయితే పంచాయతీ సభ్యుడి స్నేహితుడి భార్య రేష్మను గుర్తుపట్టి అసలు విషయం బట్టబయలు చేసింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ను తనిఖీ చేయగా గత వివాహాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు బయటపడ్డాయి. వెంటనే పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేశారు. ఇక రాబోయే వారాల్లో రేష్మ మరో 2 యువకులతో వివాహానికి షెడ్యూల్ కూడా రెడీ చేసుకుంది.